తన ఇంటి ఓనర్ అయినప్పుడు ఎవరితో మాట్లాడితే తను ఎవరు ఒప్పుకోవాలి? ఆమెనే కదా ఇంటి ఓనరు. ఒప్పుకుంటే ఆమె మేమిద్దరం మీద తేల్చుకోవాలి. మూడో వ్యక్తిని అడిగి పర్మిషన్ తీసుకుంటాను అంటుంది అని అంటే ఆమెను ఏ పరంగా అతను లొంగ తీసుకున్నాడు? డబ్బు పరంగానా, భయపెట్టా, బలంతోనా, దేంతో తీసుకున్నాడు? ఆమె అంతా ఎందుకు అట్లా దీనంగా మాట్లాడింది నాతో? ఆ దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి. ఎవరి ముందైనా అధికారుల ముందు నేను పెట్టగలుగుతా. కలెక్టర్ మేడంకి నేను అప్లై చేసిన, నేను ఇట్లా పరిస్థితి అని చెప్పి నివేదిక వినిపించుకున్నా. నేను ఆ మేడం గారు ఎంఆర్ఓ గారికి రెఫర్ చేసిండ్రు. ఎంఆర్ఓ గారు లోకల్లో ఉన్న విఆర్ఓ గారికి ఎవరికో ఎంక్వైరీకి పంపించిండ్రు. విఆర్ఓ గారు నివేదిక నాకు తెలిసిన దాని ప్రకారం అయితే జెన్యూన్ నివేదిక ఇవ్వలేరు. అతను ఒరిజినల్ పేపర్స్ కొన్న అతని దగ్గర ఉంటే అతను వచ్చేంత వరకు గంట వరకు వెయిట్ చేసిండు. అక్కడ వెయిట్ చేసి నివేదిక తీసుకొని వచ్చిండు. ఆ నివేదిక తీసుకొని వెళ్ళడానికి తెలిసిన వాళ్ళ కాల్ డేటా, అతని కాల్ డేటా చెక్ చేస్తే టోటల్ బయోడేటా బయటపడుతుంది సార్. ప్రతి ఒక్కరు కాల్ రికార్డ్ నేను చెప్పిన వాళ్ళు చెక్ చేస్తే బయటపడుతుంది. నేను గవర్నమెంట్ను ఒక్క నిమిషం కూడా సమయం వేస్ట్ చేస్తే కనుక దాని శిక్ష నేను అనుభవిస్తా. నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి నిజాలు. ఇది అబద్ధం అని తేల్చి నేను గవర్నమెంట్కి నేను టైం వేస్ట్ చేపిస్తే దాని శిక్ష నేను అనుభవిస్తా.